శ్లోకము 56 దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరిచ్యతే. ఎవడు దుఃఖం వచ్చినా మనసు కలవరపడదో, సుఖం వచ్చినా అతిగా ఆనందించడో, ఆసక్తి, భయం, కోపం ఇవన్నీ వదిలిపెడతాడో, అటువంటి మనసు స్థిరంగా ఉండే జ్ఞానిని స్థితధీ అంటారు. శ్లోకము 57 యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవడు ఎక్కడా ఎక్కువ ఆసక్తి చూపడో, శుభం వచ్చినా ఎక్కువ ఆనందించడో, అశుభం వచ్చినా ద్వేషించడో, అటువంటి వ్యక్తి జ్ఞానం స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది. శ్లోకము 58 యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణింద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎలా ఒక తాబేలు ప్రమాదం దగ్గరగా వచ్చినప్పుడు తన చేతులు, కాళ్ళు లోపలికి ముడుచుకుంటుందో, అలాగే ఎవడు తన ఇంద్రియాలను అనగా కళ్ళు, చెవులు, నాలుక మొదలైనవి బయటి విషయాల నుంచి తప్పించుకుని నియంత్రించగలడో, అతని జ్ఞానం స్థిరంగా ఉంటుంది. శ్లోకము 59 విషయావినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరందృష్ట్వా నివర్తతే. ఎవడు బయట విషయాలను అనగా ఆసక్తులు, కోరికలు వదిలేస్తాడో, అతని మనసులో మాత్రం ఇంకా వాటి పట్ల ఆకర్షణ ఉండొచ్చు. కాని అతడు పరమాత్మను నిజంగా అనుభవించినప్పుడు ఆ లోపలి ఆకర్షణ, ఆసక్తి కూడా పూర్తిగా మాయమవుతుంది. శ్లోకము 60 యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాతీనిహరంతి ప్రసభం మనః. ఓ అర్జున, యోగి ఎంత శ్రమపడ్డా ఇంద్రియాలను అదుపులో ఉంచడం చాలా కష్టం. అవి మనసును మాయచేస్తూ బయట విషయాల వైపు లాగుతాయి.